ఓకే. ఓట్. ఓం శుక్లాంబరధరం విష్ణుం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం గజానన మహర్నిశం అనేకదం అనేకదం తం భక్తానాం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతం పాస్మహే. చాణక్యనీతి. మూర్ఖస్తు పరిహర్తవ్యః మూర్ఖస్తు ప్రహర్తవ్యః. మూర్ఖస్తు ప్రహర్తవ్యః మూర్ఖస్తు ప్రహర్తవ్యః. ప్రత్యక్షో ద్విపదః పశుః. ప్రత్యక్షో ద్విపద పశుః. భిద్యతే వాక్యశల్యేన భిద్యతే వాక్యశల్యేన అదృశం కంటకం యదా. అదృశం కంటకం యథా. మూర్ఖస్తు పరిహర్తవ్యః. మూర్ఖః తు మూర్ఖుడైనటువంటి వాణ్ణి ప్రహర్తవ్యః లేదా పరిహర్తవ్యః పాఠాంతరం ఉంది. మూర్ఖుణ్ణి వదిలిపెట్టేయాలి. ఎందుకు అంటే వాడు ప్రత్యక్ష కంటికి ఎదురుగా ఉన్నటువంటి ద్విపద పశువు, రెండు కాళ్ల పశువు, రెండు కాళ్ల జంతువు. కాబట్టి మూర్ఖుణ్ణి వదిలేయాలి. మూర్ఖుణ్ణి వదలకపోతే ఏమవుతుంది అంటే భిద్యతే వాక్యశల్యేన అదృశం కంటకం యథ. వాక్యములు అనేటువంటి శల్యము ఒక ఆయుధం లాంటిదని అనుకున్నాం, పదునైనటువంటి ఆయుధం అనుకున్నాం. అటువంటి ఆయుధంతో, ఏం ఆయుధం? వాక్యం, మాటలు అనేటువంటి ఆయుధంతో విద్యతే వాడు చీల్చేస్తాడు. ఎక్కడుంది ఆ ఆయుధం అంటే అదృశ్యం కంటకం యద. అది అదృశ్యమైనటువంటి అంటే కనిపించకుండా ఉండేటువంటి ముళ్ళు వంటిది. ముళ్ళు కనిపిస్తే దాని మీద కాలు పెట్టండి. కనిపించిందంటే ముళ్ళు మన కంటికి, దాని మీద కాలు పెట్టకుండా పక్కకు పెట్టుకుంటాం. తర్వాత ముళ్ళు తీసేస్తాం. అది కాలికి గుచ్చుకుంటుందని మనకు తెలుసు, బాధ కలిగిస్తుందని తెలుసు. అది కంటికి కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త తీసుకుంటాం. ఒకవేళ కంటికి కనిపించకపోతే ఏం చేస్తాం? ఏం చేయలేం. కనిపించకపోతే ఏం చేయలేం. ఉదాహరణకు మనం ఎండుటాకుల మీద నడుస్తూ ఉన్నాం అనుకున్నాం. ఆ ఎండుటాకుల కింద ఒక ముళ్ళు ఉంది, అది మనకు కనిపించదు. దాని మీద కాలు పెట్టాం, అప్పుడు ముళ్ళు తగులుతుంది. ఇక్కడ కారణం ఏమిటి అంటే అది అదృశ్యం కాబట్టి. అట్లాగే
వాడు నిన్ను గాయపరిచాడు. దేనితో? ఆయుధం ఏమైనా ఉందా? పదునైనటువంటి ఎముకతో ఏమైనా పొడిచాడా? కొమ్ములతో ఏమైనా పొడిచాడా? ఏమీ లేదు. కొమ్ములు లేవు, ఎముకలు లేవు, ఆయుధాలు లేవు. మరి దేంతో గాయపరిచాడు? వాక్య మాట చేత. మాటతో గాయపరుస్తాడు నిన్ను. మాటతో గాయపరచడం అంటే ఏమిటి? మాటతో గాయపరచడం అంటే నీకు ఇష్టం లేనటువంటి మాటను, నీకు నచ్చనటువంటి మాటను మాట్లాడడం. నీకు ఎప్పుడైతే నచ్చనటువంటి మాటను మాట్లాడతాడో అప్పుడు నువ్వు నచ్చదని చెప్తావు సాధారణంగా. ఒకటోసారి చెబుతావు, రెండోసారి కూడా చెప్తావు, మూడోసారి కూడా చెప్తావు. కానీ వాడు అదే రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడంటే అర్థం ఏమిటి? అతడు మూర్ఖుడు అని అర్థం. నీకు నచ్చనటువంటి మాట మాట్లాడవు. నచ్చనటువంటి మాట అనేది అవసరం లేని ఔషధం లాంటిది. అవసరం లేనటువంటి ఔషధాన్ని తీసుకుంటే ఏమవుతుంది? అది రియాక్షన్ వస్తుంది. ఒక్కోసారి ప్రాణం పోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. మనం జబ్బున్నప్పుడు దాన్ని తగ్గడానికి ఏ మాత్రలు అయితే వేసుకుంటామో ఆ మాత్రలు జబ్బు లేనప్పుడు వేసుకున్నామంటే ఏమవుతుంది? అది ప్రమాదంగా పరిణమిస్తుంది. కాబట్టి నీకు ఇష్టమైనటువంటి మాటలు ఎన్ని మాట్లాడినా అది నీకు ఆనందాన్ని కలిగిస్తాయి. నీకు ఇష్టం లేనటువంటి మాటలు ఒకటి మాట్లాడినా అది నీకు బాధను కలిగిస్తుంది. కాబట్టి నీకు బాధను కలిగించేటువంటి మాట ఎలాంటిది అంటే అదృశ్యం కంటకం, కనిపించని ముళ్ళు లాంటిది. వాడు నన్ను బాధ పెట్టాడు అంటే నీకెక్కడ గాయం కనిపించడం లేదు, ఎక్కడ రక్తం కారడం లేదు, ఎక్కడ కుట్లు పడినట్టేం అనిపించలేదే. చూపించు గాయాన్ని. సాధ్యమా? అది అదృశ్యం, అది కనిపించదు. ఎందుకు? వాక్యశల్యేనా, అది మాటలతో బాధించినటువంటి. మాటలతో బాధించడం సాధ్యం అవుతుందా ఎవరినైనా? మనం ఇంకొక ఆలోచన చేద్దాం. ఎవరినైనా మాటలతో బాధించవచ్చునా? బాధించవచ్చు. ఎప్పుడు బాధించవచ్చు? అవతల వాళ్ళు మన మాటలకు స్పందించేటట్లయితే. అవతల వాళ్ళు మన మాటలకు స్పందించేటట్లయితే. అలా కాకుండా మన మాటలకు స్పందించలేదనుకోండి, మనం ఎవరిని బాధించలేం. అంటే అర్థం ఏంటంటే ఎవరైనా మనల్ని బాధ పెడుతున్నారు వాళ్ళ మాటల ద్వారా అని అంటే దాని అర్థం ఏంటంటే మనం ఆ మాటలకు స్పందిస్తున్నామని అర్థం. నువ్వు స్పందించినంత కాలం బాధపడుతూనే ఉంటావు, స్పందించకపోతే బాధపడాల్సిన అవసరం లేదు. వేదాంత శాస్త్రంలో ఒక మాట ఉంటుంది, ఎవరైనా నిన్ను తిడితే అది చాలా మంచి విషయం అని. ఎందుకు అనంటే దేన్ని తిడతాండారు వాళ్ళు? శరీరాన్ని చూసి కదా తిడతాన్నారు. ఆ శరీరం మీద కదా నీకు ప్రేమ ఉంది, నీకు అటాచ్మెంట్ ఉంది. అవతల వాళ్ళు నిందించేటువంటి శరీరాన్ని నువ్వెందుకు మోస్తావు? నువ్వు కూడా దాన్ని నిరాకరించు. అప్పుడు నీకు దేహాభిమానం పోతుంది అని వేదాంత శాస్త్రంలో ఒక మాట చెప్తారు. అంటే నీకు దేహాభిమానం పోవాలంటే నువ్వు ఈ శరీరాన్ని చేత్కరించుకోవాలా. ఎప్పుడు ఈ శరీరాన్ని చేత్కరించుకుంటావు, దీని మీద అభిమానం పోతుంది అంటే అందరూ చేత్కరించుకున్నప్పుడు నువ్వు కూడా చేత్కరించుకుంటావు. నీ దగ్గర ఒక వస్తువు ఉంది, అది ఒకడు బాగలేదు అని చెప్పి అన్నాడు. నువ్వు ఒక కారు కొనుక్కున్నావు, ఈ మోడల్ బాగలేదండి అని చెప్పి అన్నాడు. సర్లేవా ఏదో ఒకటి కొనేసినా ఉండనీలే, నీకెందుకు అవి ఎంత అని అంటాం. రెండో వాడు కూడా బాగలేదు అన్నాడు. ఏందో మొన్న కూడా ఒకడు అట్టనే చెప్పినాడు, ఆలోచన చేద్దాం దీని గురించి అని. మూడో వాడు, నాలుగో వాడు కూడా ఏం మోడల్ అయ్యా ఇది, దీన్ని కొన్నావు అని చెప్పి అన్నాడు అనుకో. ఇప్పుడు ఏం చేస్తావు? ఇంక నీ ఆలోచనతో పని లేదు. అందరూ ఇట్లా అంటారు,
దీన్ని ఎక్స్చేంజ్లు ఏమైనా మార్చేస్తే బాగుంటుందని అనుకుంటా. అంతవరకు నువ్వు మోజుపడి కొనుక్కున్నటువంటి కారు నలుగురు 4 మాటలు చెప్పేటప్పటికి దాని మీద ఉన్నటువంటి అభిమానం ఏమైంది? తగ్గిపోయింది కదా. దాన్ని మార్చేద్దామని చూస్తున్నావు కదా. శరీరం కూడా అంతే. ఎవరైనా నిన్ను నిందిస్తూ ఉన్నారంటే మీ శరీరాన్ని నిందిస్తున్నారు. ఆ శరీరాన్ని ప్రేరణ చేసి దాని చేత పని చేయించే నీ అంతఃకరణాన్ని నిందిస్తున్నారు, నిన్ను కాదు. ఇక్కడ రహస్యం ఏమిటి? నేను అని అన్నప్పుడు నేను శరీరం కాదు, నేను అంతఃకరణం కాదు, నేను ఈ శరీరానికి అంతఃకరణానికి సాక్షి రూపంలో ఉన్నటువంటి చైతన్య స్వరూపాన్ని అనేది గుర్తుండాలి మనకు. అది గుర్తుంటే ఏమవుతుందంటే మన చేష్టలను ఎవడైనా నిందించినా అది శరీరానికి సంబంధించింది. ఆ శరీరం జడ పదార్థం కదా. శరీరం చేసినటువంటి చేష్టలను తిడతా ఉంటాడంటే అర్థం ఏమిటి? ఈ శరీరాన్ని ప్రేరణ కలిగించింది శరీరానికి అంతఃకరణం కదా. కాబట్టి మన అంతఃకరణాన్ని మన శరీరాన్ని నిందిస్తాండారని అర్థం. ఇవి పనికి మాలినవి. నా శరీరం పనికి మాలింది, నా అంతఃకరణం పనికి మాలింది అని ఎప్పుడైతే నీకు అనిపిస్తుందో నీకు దాని మీద ఇష్టం పోతుంది. దాని మీద ఇష్టం పోయినప్పుడు అటాచ్మెంట్ పోతుంది, వైరాగ్యం కలుగుతుంది. ఇది ఈ విద్యతే వాక్యశల్యేన అనే దాంట్లో మనం బ్యాక్ ఎండ్ నుంచి చూడాల్సినటువంటిది అనమాట ఇది. అయితే లౌకిక జీవితానికి అది సరిపోదు, గుర్తుపెట్టుకోవాలి. ఇది నేను ఇంతాక చెప్పిందంతా పారమార్థిక జీవితానికి. లౌకికమైన జీవితానికి అది సరిపోదు. లౌకికమైన జీవితంలో నువ్వు మున్రామరెడ్డి, నేను ఆముదాలమర్లు. పారమార్థిక జీవితంలో మున్రామరెడ్డి అనేది నీ శరీరానికి పెట్టిన పేరు, మురళి అనేది నా శరీరానికి పెట్టిన పేరు, ఆ రూపానికి పెట్టిన నామం. రూపం పోతే నామం పోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. పారమార్థిక దృష్టితో చూసినప్పుడు సముద్రంలో నువ్వు కళ, నేను కళ. నీ సమయం వచ్చినప్పుడు నువ్వు ఎగిరావు పైకి, నా సమయం వచ్చినప్పుడు నేను ఎగిరాను. ఆ సమయం అయిపోగానే నువ్వు అణిగిపోతావు, తర్వాత నేను అణిగిపోతాను. ఇద్దరు ఒకే చోట అణిగిపోతాం, సముద్రంలోనే అణిగిపోతాం. బట్ బేసిక్ గా మన ఇద్దరం సముద్రం. నీలో ఉండేది ఆ నీళ్లే, నాలో ఉండేది ఆ నీళ్లే. ఇది ఎప్పుడు? పారమార్థిక దృష్టితో చూసినప్పుడు. కానీ భౌతిక దృష్టితో చూసినప్పుడు నువ్వు వేరు, నేను వేరు. నీ ఇల్లు వేరు, నా ఇల్లు వేరు. నీ వాకిలి వేరు, నా వాకిలి వేరు. నీ పిల్లలు వేరు, నా పిల్లలు వేరు. నీ ఆస్తులు వేరు, నా ఆస్తులు వేరు. నీ ఉద్యోగం వేరు, నా ఉద్యోగం వేరు. నాకు అవసరం ఉంటే నువ్వు కొంత డబ్బులు ఇవ్వచ్చు, నీకు అవసరం ఉంటే నేను కొంత డబ్బులు ఇవ్వచ్చు, స్నేహం వల్ల. అది వేరు. పారమార్థిక దృష్టితో చూసినప్పుడు ఇద్దరు లేరు. ఇది మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి లౌకికమైనటువంటి వ్యవహారం ఎలా నడపాలి అనేది చెప్తున్నాడు చాణక్యుడు. కాబట్టి దాన్ని మనం గుర్తుపెట్టుకొని విద్యతే వాక్యశల్యేన, ఎవడైతే మాటలతో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడో అటువంటి వాణ్ణి ఏమన్నాడు? మూర్ఖుడు అన్నాడు. మూర్ఖుడు అంటే అర్థం ఏమిటి? స్వయం ప్రజ్ఞ లేదు, ఇతరుల మాటలను వినడు, వీడు మూర్ఖుడు. వానికి సొంతంగా ఆలోచన చేసేటువంటి శక్తి ఉండదు. పోనీ ఎవరైనా చెబితే వింటాడంటే వినడు. ఈ 2 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాడిని మూర్ఖుడు అంటారు. వేదాంతంలో ఎవరిని మూర్ఖుడు అంటారు? ఎవడు శరీరం నేననుకుంటాడో వాడిని మూర్ఖుడు అంటారు వేదాంతం. శరీరం నేననుకుండేవాడు మూర్ఖుడు. లోకంలో లౌకిక విషయం తీసుకున్నప్పుడు తనకు స్వయం ప్రజ్ఞ లేదు, ఎవరైనా చెబితే వినడు, అటువంటి వాడిని మూర్ఖుడు అంటారు. వాడేం చేస్తాడు? వాడికి ఇది బాధాకరమైన అంశము, ఇది అనొచ్చు, ఇది అనకూడదు అని ఏమి ఉండదు, విచక్షణ ఉండదు.
ఆ విచక్షణ లేనటువంటి కారణం చేత ఏమంటే అది అంటాడు. ఏమంటే అది అంటాడు. వాడు ప్రత్యక్ష ద్విపద పశువు, కళ్ళ ఎదురుగా ఉండేటువంటి 2 కాళ్ళ జంతువు. 2 కాళ్ళ జంతువు. జంతువుకి ఏముండదు? విచక్షణ ఉండదు, అంతే. ఆహార నిద్ర భయమైదునంచ సామాన్యమేత పశువిర్నరాణం. ఆహారము, నిద్ర, భయము, మైదునం ఇవన్నీ వాడికి సమానమే, నీకు సమానమే. నువ్వేం చేస్తావు? వాడిని ఏమన్నా అనాలంటే ఆలోచించి అంటావు. ఈ మాట మాట్లాడితే వాడు ఏమైనా బాధపడతాడా, వాడిని ఏమైనా ఇబ్బంది పెట్టినట్టు అవుతుందా అని ఆలోచన చేసి ఆ మాట మాట్లాడతాం. వాడేం చేస్తాడు? ఆ ఆలోచన చేయడు. అంటే ఏం అర్థం? వాడికి విచక్షణ లేదు అని అర్థం. అందుకే పశువు అన్నది. విచక్షణ లేనివాడు పశువు. వాడు ఏ రూపంలో అయినా ఉండొచ్చు. మనిషి రూపంలో ఉండొచ్చు, పశు రూపంలో ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. రూపంతో సంబంధం లేదు. ఇక్కడ మనం గుణాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. అతను చాలా అందగాడండి, సో వాట్, పర్వాలేదు. అతను గొప్ప ఉద్యోగస్తుడండి, పర్వాలేదు. అతను సినిమా యాక్టర్ అండి, పర్వాలేదు. అతని భౌతికమైనటువంటి స్థితి ఏదైనా కావచ్చు. అతను కోటీశ్వరుడు కావచ్చు, భిక్షగాడు కావచ్చు, రూపసి కావచ్చు, వైద్యుడు కావచ్చు, ఉద్యోగస్తుడు కావచ్చు, ఉపాధ్యాయుడు కావచ్చు, వృత్తి ఏదైనా కావచ్చు, ఏ పనైనా చేస్తూ ఉండొచ్చు, ఎంతైనా సంపాదిస్తూ ఉండొచ్చు. కానీ విచక్షణ ఉండాలి. విచక్షణ లేకపోతే ద్విపద పశువు, 2 కాళ్ళ జంతువు అవుతాడు. అట్లాంటి వాడిని ఏం చేయాలా? ప్రహర్తవ్య, వెలివేసేయాలి, వదిలిపెట్టేయాలి. అటాచ్మెంట్ ఉండకూడదు అతనితో. కారణం ఏమిటి అంటే వాడి లక్షణం అది. తేలును నువ్వు జాగ్రత్తగా పెంచి పెద్ద చేసుకుంటాను అంటే దాని లక్షణం ఏంటంటే అది కుడుతూ ఉంటుంది. దానికి ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని కుడుతూ ఉంటుంది. వీడు మనకు భోజనం పెట్టినవాడు, వీడు మనకు షెల్టర్ ఇచ్చినటువంటి వాడు, వీడు బట్టలు కొనిచ్చినటువంటి వాడు, వీడు మనకు చదువు చెప్పినటువంటి వాడు, ఈ ఆలోచనలు ఏవి ఉండవు దానికి. తన కొండకు ఏది దగ్గరగా ఉంటే దాన్ని కొడతా ఉంటుంది తేలు. మూర్ఖుడు కూడా అంతే. ఎదురుగా ఎవరు కనిపిస్తే వాడిని ఏదో ఒకటి అంటా ఉంటాడు. వాడు తనకంటే చిన్నవాడా, పెద్దవాడా, చదువు చెప్పినవాడా, సహాయం చేసినటువంటి వాడా, ఆపదలు ఆదుకున్నవాడా, పెళ్లి చేసినవాడా, ఇల్లు కట్టించినవాడా, వసతిని ఇచ్చినటువంటి వాడా, వస్త్రాలు ఇచ్చినవాడా, ఇవంతా ఏమి సంబంధం లేదు. ఏమి సంబంధం లేదు. ఎదురుగా ఉంటాడు, ఏదో ఒకటి అంటా ఉంటాడు. వాడు ఇంత సేవ చేశాడు మన కోసం, ఇంత త్యాగం చేశాడు, ఇంత దానం చేశాడు, అట్లాంటి వాడిని మనం అంటున్నామే అనేటువంటి విచక్షణ ఉండదు. అటువంటి మూర్ఖుణ్ణి ఏం చేయాలా? ప్రహర్తవ్య, వదిలేయాలి. వదలకపోతే ఏమవుతుంది? నేను సంస్కరిస్తాను అతన్ని. ప్రయత్నం చేస్తుడు, మంచిదే. ప్రయత్నం చేయవయ్యా, మంచిదే. నువ్వు వాడిని మారుస్తానంటే మంచిదే కదా, ఎవరు వద్దంటారు? నీకు మాత్రమే కాదు, సమాజానికి కూడా మేలు జరుగుతుంది కదా. ట్రై చేస్తుడు. లేదండి, ఒకసారి 2 సార్లు చెప్పినానండి, వినడం లేదండి. ఇప్పుడు చెప్పాలనేటువంటి అహంకారాన్ని నువ్వు వదులుకో. వాడిని నేను మార్చేస్తాననేటువంటి ఈగోని నువ్వు వదులుకో. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ నువ్వు వదిలిపెట్టు. నువ్వు వదిలేసి ఏం చేస్తావు? పక్కకు తప్పుకో. అది నువ్వు చేయాల్సింది. నేను అందరినీ మార్చేస్తాను, ప్రపంచాన్నంతా మార్చేస్తాను, ప్రపంచాన్నంతా అద్భుతంగా తయారు చేస్తాను. ఇదంతా కూడా నైనా అహంకారం. నీ పరిధిలో నువ్వు ఒక పని చేస్తూ వెళ్ళు. మారితే మారుతుంది, మారకపోతే లేదు. అన్నీ మారిపోవాలనేమీ లేదు. ఆ మారడానికి, మారకపోవడానికి వెనక వేదాంత పరంగా తీసుకుంటే వాడి ప్రారంధం ఉంటుంది. లౌకికంగా తీసుకుంటే వాని మనస్తత్వం ఉంటుంది. మారడం, మారకపోవడం వెనక వాడి సైకాలజీ ఉంటుంది, వాడి యాటిట్యూడ్ ఉంటుంది. ఇవంతా వాడికి ఉన్నటువంటి సర్కిల్, వాడు బ్రాటప్ అయినటువంటిది, వాడు పుట్టినటువంటి ప్లేసు, వాని చుట్టూ ఉన్నటువంటి ఎన్వైర్న్మెంట్, ఇవన్నీ కారణం అవుతాయి వాడు మారతాడా మారడాన్ని. ఏమో ఒకసారి ఇవన్నీ నెగిటివ్ గా ఉండి వాడికి బలమైనటువంటి దెబ్బ తగిలితే పరివర్తన రావచ్చు, చెప్పలేము. వాడి ప్రారంధం అక్కడికి అయిపోవచ్చు, మారచ్చు.
ప్రయత్నం చేసేటంటే చెయ్యి, కానీ జాగ్రత్త. నువ్వు ప్రయత్నం చేస్తుంటే వాడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నీ ప్రయత్నం నీది, వాడి ప్రయత్నం వాడిది. స్వామి రామతీర్థ కథే ఇది. ఆయన తేలును రక్షించాలని ప్రయత్నం చేస్తుంటాడు, అది కుట్టతానే ఉంటుంది. అడిగితే ఏం చెప్తాడు? చిన్న తేలు దాని ప్రయత్నం అది చేస్తూ ఉన్నప్పుడు పెద్ద మనిషిని నా ప్రయత్నం నేను చేయాలి కదా అని అంటాడు. ఇక్కడ అది కాటు వేసినప్పుడంతా భరించే శక్తి నీకు ఉండాలి, ఓపిక నీకు ఉండాలి, సహనం నీకు ఉండాలి. అది ఉంటే నువ్వు ప్రయత్నించు. లేదు, నా సాధనకి ఇది ఆటంకం అవుతుంది, నా జీవితానికి ఇది ఇబ్బంది అవుతుంది, నా వ్యక్తిత్వానికి ఇది హననం అవుతుంది అని అనుకునేటట్లయితే నమస్కారం పెట్టి దూరంగా ఉండు. మూర్ఖస్తు ప్రహర్తవ్య, దూరంగా ఉండు. ఏది శ్రేయోదాయకమో దాన్ని చూసుకో. ఇప్పుడు పరిహరించలేనటువంటి మూర్ఖులు కొందరు ఉంటారు. పరిహరించలేని మూర్ఖులు, తల్లిదండ్రులు, పిల్లలు, ఇట్లాంటి వాడు. బంధువులైతే ఏం చేస్తాం? వదిలేస్తాం. బంధువులైతే వాంతో మన పొద్దురనైనా మాటలు వద్దు అని అనుకుంటాం. భరించలేనటువంటి మూర్ఖత్వం కలిగిన భార్య ఉంది, భరించలేనటువంటి మూర్ఖత్వం కలిగిన భర్త ఉన్నాడు, భరించలేనంత మూర్ఖత్వం కలిగిన పిల్లలు ఉన్నారు, లేదా భరించలేనంత మూర్ఖత్వం ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు. ఏం చేస్తాం? ఇప్పుడు ఏం చేస్తాం? ఒకటి, పరిహరించలేము, వాళ్ళని వదిలిపెట్టలేము, అట్లని వాళ్ళని మార్చలేము. ఇప్పుడు ఏం చేయాలా? సహనంతో ఉండాలి. దీన్ని సాధనగా తీసుకోవాలి. మీరు మాట్లాడిన ప్రతి మాటకి భర్త అడ్డం చెప్తున్నాడు, ఆవిడ భార్య ఏం చేయాలా? దాని అర్థం ఏంటంటే ప్రకృతి నీకు మౌన వ్రతాన్ని నేర్పిస్తుంది అని అర్థం. మాట్లాడిన ప్రతి మాటకు భార్య ఏదో ఒకటి కౌంటర్ స్టేట్మెంట్ ఇస్తూ ఉంది. అప్పుడు ఏం చేయాలా? భర్త మౌన వ్రతాన్ని అవలంబించాలి అని అర్థం. ప్రకృతి అది నేర్పిస్తా ఉంది. అట్లాగే పిల్లలు, అట్లాగే తల్లిదండ్రులు. కానీ ప్రయత్నం చేయాలి. కలిసి చాలా కాలం బ్రతకాలి కాబట్టి మెల్లగా చెప్పి 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 మార్చుకునేందుకు ప్రయత్నం చేయాలి. మారితే సంతోషం, మారకపోతే వాళ్ళ కర్మ, ఏం చేయలేం. కానీ ఇక్కడ మాత్రం ప్రయత్నం చేయాలి. ఎక్కడ? ఈ గ్రూపుని మనం వదలలేం కాబట్టి ఈ గ్రూప్ దగ్గర జాగ్రత్తగా ప్రయత్నం చేయాలి. మిగతా వాళ్ళ దగ్గర ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, వదిలేయచ్చు. స్నేహితుడు, వాడిలో 99 మంచి లక్షణాలు ఉన్నాయి, ఒక చెడు లక్షణం ఉంది. ఆ 99 కోసం ఈ ఒక చెడు లక్షణాన్ని భరించవచ్చు. లేదా 99 మంచి లక్షణాలు ఉన్నటువంటి వాడి నుంచి ఒక చెడు లక్షణాన్ని మార్పించేదానికి ప్రయత్నం చేయొచ్చు. 99 చెడు లక్షణాలు ఉన్నాయి, ఒక మంచి లక్షణం ఉంది, దానికోసం పట్టుకోవాల్సిన అవసరం లేదు, వదిలేయచ్చు. కాబట్టి ఏది పట్టుకోవాలి, ఏది వదిలేయాలి అనేది కూడా మళ్ళీ దేని మీద ఆధారపడి ఉంటుందంటే మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. లౌకికమైనటువంటి జీవితానికి విచక్షణ చాలా ముఖ్యమైనటువంటిది. లౌకిక జీవితంలో విచక్షణ లేకపోతే మన జీవితంలోకి చెత్త చెదారం అంతా ప్రవేశిస్తూ ఉంటది. మన జీవితం చెత్తబుట్ట కాదు. ఇది ఒక అద్భుతం. జీవితం అనేది ఒక అద్భుతం, అనన్య సామాన్యం. దీంట్లో మనం పొందదగినటువంటిది ఎంతో ఉంది, పోగొట్టుకోవాల్సింది కూడా ఉంది. ఈ రెండింటి కోసం మనం ప్రయత్నం చేయాలి తప్ప గాలికి కొట్టుకొని వచ్చిన చెత్తనంతా తీసి ఈ జీవితంలో నింపుకుంటూ ఉంటే అసలైనటువంటి వజ్రాలు, వైడూర్యాలు మరుగున పడిపోతాయి. వజ్ర వైడూర్యాలను తీసుకెళ్లి పేడ దెబ్బలో దాచిపెట్టినట్టు చేయకూడదు. వజ్ర వైడూర్యాలని పేడ దెబ్బలో దాచిపెట్టామంటే
మళ్ళీ దాన్ని దొరకపుచ్చుకోవాలంటే జీవితాంతం ఈ పేడ విసుక్కుంటూ ఉండాలి. ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. అందుకని దాన్ని అలౌ చేయకూడదు అసలు. ఈ పేడను అలౌ చేయకూడదు, చెత్తను అలౌ చేయకూడదు. ఆ అలౌ చేయకుండా అడ్డుకునేటువంటి శక్తికే విచక్షణ అని పేరు. ఆ విచక్షణ ఉన్నటువంటి వాడు ఇది స్వీకరించదగింది, ఇది స్వీకరించకూడదు అని అనుకుంటాడు. ఎవరైనా ఏమైనా మాట్లాడుతా అంటారంటే ప్రతిదానికి ఆసక్తికరంగా చెవి ఒగ్గి వినడం. ఇది మనకు సంబంధించినటువంటి ఐటెం కాదు, మనం వినదగినటువంటిది కాదు అని వదిలేస్తారు. అది ధర్మ సంబంధమైందా విను. అది ధర్మ సంబంధం కానటువంటిదా నీకు దాంతో పనే ఉంది. నీ వ్యక్తిగత జీవితానికి ఉపయోగపడుతుందా విను. ఉపయోగపడదా ఇతరుల వ్యక్తిగత జీవితమా వద్దు, వదిలే. నా కుటుంబ సభ్యుల వ్యక్తిగత జీవితం విను. ఎందుకు? సామూహిక ప్రారంధం, అందరూ కలిసి ఉన్నారు. కుటుంబ సభ్యులు అంటే ఏమర్థం? ఎవరి సామూహిక ప్రారంధాలు కోయిన్సైడ్ అవుతాయో వాళ్ళు కుటుంబ సభ్యులు అవుతారు. ఒకడు దక్షిణాఫ్రికాలో ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, దక్షిణ భారతదేశంలో పుట్టినవాడు. కారణం ఏంటంటే ఆ అమ్మాయి ప్రారంధం వీడి ప్రారంధం కోయిన్సైడ్ అవుతుంది. వీళ్ళిద్దరికి ఒక పిల్లోడు పుడతాడు, వాడి కోసం వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, అట్లా లెక్క. కాబట్టి సామూహిక ప్రారంధం ఎక్కడైతే కలుస్తుందో వాళ్ళు కలుస్తూ ఉంటారు. అందుకే మన వాళ్ళు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. అది హెవెన్ హెల్ అనేది పక్కన పెడితే ఇది ప్రారంధం. ప్రారంధానుసారంగానే ఎవరు ఎప్పుడు ఎందుకు కలవాలో అది కలుస్తూ ఉంటారు, ఆ పని అయిపోతుంది, విడిపోతూ ఉంటారు. దాని పట్ల మనకు స్పష్టత ఉండాలి. అప్పుడు సామూహిక ప్రారంధంతో కలిసినటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క స్థితిగతులు మన మీద కూడా ప్రభావితం చూపిస్తాయి. ఇప్పుడు సామూహిక ప్రారంధం ఉంది, ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్నది. వాడు తాగుబోతైతే ఆ ఇంపాక్ట్ అమ్మాయి మీద ఉంటుందా ఉండదా? ఉంటది. వాడు తాగేసి వచ్చి గొడవ చేస్తూ ఉంటే ఆ ఇంపాక్ట్ ఉంటది. ఆ ఇంపాక్ట్ ఉంది అని అంటే అర్థం ఏంటి? వదిలేయాలనా, సరి చేసుకోవాలనా? ఇక్కడ ప్రహర్తవ్య కాదు, వదిలేయడం కాదు, సంస్కర్తవ్య, సంస్కరించుకోవాలి. ఆయన ఏదో మెల్లమెల్లగా మాన్పించేటువంటి ప్రయత్నం చేయడం, రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకోవడం, చేయడం, చేసుకోవాలి. కాబట్టి ఎవరిని వదిలేయాలి? మూర్ఖులైతే కూడా కొందరిని వదిలేము, కుటుంబ సభ్యులైతే వదలలేము. అట్లాంటప్పుడు ఏం చేయాలా? సంస్కరించే దిశగా మనం ప్రయత్నం చేయాలా, అది ఇందులో చెప్పినటువంటిది. తరువాత రూప యౌవన సంపన్న రూప యౌవన సంపన్న విశాలకుల సంభవా విశాలకుల సంభవాః విద్యాహీనా న శోభంతే విద్యాహీనా న శోభంతే నిర్గంధా కింశుకా యదా. నిర్గంధాః కింసుకా యథా. ఈ ఈ ఈ మూర్ఖులు అనే దానికి మనం ఏమన్నా ఎగ్జంప్షన్స్ ఇస్తామేమో అనే ఉద్దేశంతో నెక్స్ట్ శ్లోకం చెప్తూ ఉన్నాం. మూర్ఖుడే కాని రూపవంతుడు, మూర్ఖుడే కాని యవనవంతుడు, మూర్ఖుడే కాని గొప్ప కులంలో పుట్టాడు. అప్పుడు నా శోభంతే. విద్యాహీన నా శోభంతే అన్న. విద్యాహీనుడైనటువంటి వాళ్ళు ఎవరు శోభించలేరు. విద్యాహీనుడు అంటే విద్ అంటే జ్ఞానం అని అర్థం. విద్ టు నో, తెలుసుకోవడం అని అర్థం. విద్య అంటే తెలుసుకోవడం.
ఏం తెలుసుకుంటావు? తెలియంది తెలుసుకుంటావు. ఏది తెలియదో దాన్ని తెలుసుకుంటావు. అప్పటి వరకు నీకు తెలియనటువంటి విషయాన్ని అప్పుడు తెలుసుకుంటే అది విద్య. అయితే ఏది తెలుసుకోవాలో దాన్ని తెలుసుకోవాలి. తెలియని ప్రతిదాన్ని తెలుసుకోవాలని ఏమి లేదు. ఎందుకని? ప్రపంచంలో నీకు తెలియనటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి. ఎన్నో ఉంటాయి. మనం చచ్చిపోయేంత వరకు పేరు విన్నటువంటి విషయాలు కూడా ఎన్నో ఉంటాయి. మనకు నక్షత్రాల మధ్య దూరం ఎంత ఉందో తెలియదు. నక్షత్రాల్లో ఏం రసాయన చర్య జరుగుతుందో తెలియదు. కొన్ని వేల సంవత్సరాలుగా, లక్షల సంవత్సరాలుగా అవి ఎందుకు అలాగే ఉన్నాయో తెలియదు. భూమి నుంచి ఎంత దూరంలో ఉన్నాయో తెలియదు. ఎవడైనా దాని దగ్గరికి వెళ్ళాడా తెలియదు. అవి ఎప్పుడు రాలిపోతాయో తెలియదు. ఏమవుతుందో తెలియదు. ఎప్పుడు పుట్టిందో తెలియదు. ఎవడు తయారు చేశాడో తెలియదు. ఎవడు మండించాడో తెలియదు. కానీ చాలా తెలియవు మనకు. చాలా తెలియవు. అప్పుడు ప్రతి ఒక్కడు విద్యాహీనుడే కదా. అన్నీ తెలిసిన వాడు ఎవడున్నాడు? ఎవడు లేడు. ఏదో తెలియనటువంటి వాడు ఉంటాడు. ఇప్పుడు ఏం తెలుసుకోవాలి? ఏం తెలుసుకోవాలి? నాయనా, ఏమి తెలుసుకుంటే యద్ జ్ఞాత్వా మోక్షసే అశుభాత్. భగవద్గీత. యద్ జ్ఞాత్వా మోక్షసే అశుభాత్. అద్భుతమైన కొటేషన్ భగవద్గీత. యద్ జ్ఞాత్వా, దేన్ని తెలుసుకుంటే, అశుభాత్, అశుభము నుంచి, మోక్షసే, విడుదల పొందుతావో అది తజ్ఞాతవ్యం. అది విద్య. దేన్ని తెలుసుకుంటే నీ జీవితంలో అశుభం పోతుందో, శోభనం కలుగుతుందో, శుభం కలుగుతుందో అది విద్య. భగవంతుడు చెప్పిన డెఫినేషన్. యద్ జ్ఞాత్వా మోక్షసే అశుభా. జ్ఞానం విజ్ఞాన సంపన్నం. అదేమిటి? ఎలా ఉంటుంది అది? అది జ్ఞానం విజ్ఞాన సంపన్నం. కాబట్టి విద్యాహీన, అశుభాన్ని పోగొట్టుకునేటువంటి విద్య నేర్చినటువంటి వాడే విద్యావంతుడు. డిగ్రీలు ఉన్నటువంటి వాడు విద్యావంతుడు కాదు అని గుర్తుపెట్టుకోవాలి ఈ సందర్భంగా మనం. వాడికి ఒక పేరు మోసినటువంటి విశ్వవిద్యాలయం నుంచి గొప్ప పట్టా పొందాడు. వెరీ గుడ్, మంచిదే. కానీ అవతల వాడిని గౌరవించడం చేతరాదు. ఇప్పుడు ఆ డిగ్రీ వల్ల ప్రయోజనం ఏంటి? వాడు విద్యావంతుడా విద్యాహీనుడా? అంత పేరు మోసినటువంటి విశ్వవిద్యాలయం నుంచి పట్టా పొందినటువంటి వాడు వ్యసనపరుడు, జూదం ఆడుతాడు. విద్యావంతుడా విద్యాహీనుడా? ఈ వ్యసనం అంటే తనను తను అశుభంలోకి నెట్టేది కదా వ్యసనం. తనకు సుఖాన్ని కలిగించేది, శుభాన్ని కలిగించేది కాదు కదా వ్యసనం. కాబట్టి ఎన్ని డిగ్రీలు ఉన్నా వాడికి ఒక వ్యసనం ఉంది అని అంటే దాని అర్థం ఏంటి? అతను విద్యావంతుడు కాదు. అటు విద్య అంటే అర్థం ఏమిటి అంటే నిన్ను అశుభము నుంచి బయటపడేసేది. ఏది తెలుసుకుంటే నీ జీవితంలో అశుభం ఉండదో అది విద్య. ఏది తెలుసుకుంటే అశుభం ఉండదని అనుకుంటాం? అయ్యా, మనం ఈ సమాజంలో పుట్టాం కాబట్టి ఈ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మీద మనకు అవగాహన ఉండాలి. అమ్మ ఏం చెప్తుంది? అది నిప్పురా, దాంట్లో ఏలు పెడితే కాలుతుంది. అది నిప్పు అని తెలుసుకోవడం వల్ల అశుభం నుంచి బయటపడ్డాం. లేదంటే కాలేదు. పిల్లవాడు చీమలు ఉంటాయి. చిన్న పిల్లవాడు ఆ చీమలను పట్టుకొని నలుపుతూ ఉంటాడు. తల్లి ఏం చెప్తుంది? ఆయన అట్లా చేయొద్దు, అవి కుట్టుతాయి అని చెప్తుంది. కుడితే ఏమవుతుంది? బాధ కలుగుతుంది. ఆ బాధ నుంచి విడుదల పొందేటువంటిది విద్య. ఇట్లే ఎవరు నేర్పించారు? ఇది తల్లి నేర్పించింది. వీడు ఎవరినో తిట్టడానికి వెళ్ళాడు, ఎవరినో కొట్టాడు.
అప్పుడు తల్లి దండిస్తుంది, అట్లా చేయకూడదురా అని. ఎందుకు? వాడు ఇప్పుడు నీకంటే బలహీనుడు కాబట్టి సరిపోయినాడు. అవతల వాడు బలవంతుడైతే నువ్వు దెబ్బలు తింటావు. కాబట్టి గొడవ పోవడం అంటూ జరిగితే అన్నిసార్లు నువ్వే కొట్టడం ఉండదు, నువ్వు దెబ్బలు తినాల్సినటువంటి సందర్భం కూడా ఉంటుంది. నువ్వు కొట్టినప్పుడు ఎంత సంతోషిస్తావో, దెబ్బలు తిన్నప్పుడు కూడా దానికి సహనంగా ఓర్చుకునేటువంటి శక్తి ఉంటే పర్వాలేదు. కానీ ఓర్చుకోలేవు కదా, కాబట్టి అది నీకు అశుభం కదా. అందుకని గొడవ పడొద్దురా అని చెప్తారు తల్లి. ఇదంతా విద్య. బళ్ళేకి వెళ్తాం, పరిసరాల విజ్ఞానం. నీరంటే ఏమిటి, నిప్పు అంటే ఏమిటి, భూమి అంటే ఏమిటి, పంటలు ఎలా పండుతాయి, రోడ్లు అంటే ఏమిటి, రోడ్లలో ఎన్ని రకాలు ఉంటాయి, రవాణా సౌకర్యాలు ఏముంటాయి, పరిపాలన అంటే ఏమిటి, సోషల్ స్టడీస్. మనల్ని పరిపాలించే వాళ్ళు ఎవరు, ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, డిక్టేటర్షిప్ అంటే ఏమిటి, ఓటు హక్కు అంటే ఏమిటి. ఎందుకు? ఈ సమాజంలో ఉన్నాం కాబట్టి దాని గురించి తెలుసుకుంటాం. యత్ జ్ఞాత్వా మోక్షస్య అశుభాత్. రిజర్వేషన్ అంటే ఏమిటి, రైల్లో సీటు కావాలంటే ఎప్పుడు రిజర్వేషన్ చేసుకోవాలి. మోక్షస్య అశుభాత్, మోక్షస్య అశుభాత్. ఇదంతా విద్య, ఇదంతా విద్య. లౌకికమైనటువంటి జీవితానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఏమీ తెలియనటువంటి వాడు ఉన్నాడనుకో, వాడు నశోభంతే, వాడు ఈ సమాజంలో బ్రతకలేడు, శోభించలేడు, గౌరవింపబడడు, తన జీవితాన్ని హాయిగా నడపలేడు. వాడు రూపవంతుడైనా అంతే, యవనవంతుడైనా అంతే, గొప్ప కులంలో పుట్టినా అంతే. ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఇంటర్వ్యూ జరుగుతుంది ఉద్యోగం కోసం. మంచి అందగాడైనటువంటి కుర్రోడు, మంచి ఉత్తమ కుల సంజాతుడు, యవ్వనంలో ఉన్నటువంటి వాడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు. వెళ్తే ఆ ఇంటర్వ్యూ చేసి ఆయన అడిగాడు, ఏ యూనివర్సిటీలో చదువుకున్నావు బాబు అన్న. నేనేమిటి యూనివర్సిటీలో చదువుకోవడం ఏంటి, నన్ను చూడు ఒకసారి ఎంత అందంగా ఉన్నాను, మాదే కులమో తెలుసా నీకు, అట్లాంటి నన్ను ఎక్కడో పోయి ఎవరి దగ్గరనో చదువుకోమంటావా అని అన్నాడు అనుకోండి. ఉద్యోగం ఇస్తాడా? ఇవ్వడు. కొన్ని పిల్లనిస్తారా? ఎవరు. కాబట్టి రూపము, యవ్వనము, కులము ఇవన్నీ ఎప్పుడు శోభిస్తాయి అంటే విద్యతో కలిస్తే శోభిస్తాయి. ఇవన్నీ విద్యతో కలిస్తే శోభిస్తాయి, విద్య లేకపోతే అవి శోభించవు. విద్య వల్ల వాటికి ప్రయోజనం వస్తుంది, విద్య వల్ల వాటికి ప్రయోజనం. ఇప్పుడు రకరకాలైనటువంటి బొమ్మలు, డిజైన్లు అంతా తయారు చేస్తారు. వాటి లోపల లైట్లు పెడతారు. ఆ లైట్ వేసినప్పుడు ఆ బొమ్మ అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ లైట్ లేకపోతే అది శోభించదు. ఒకడు బొమ్మ తయారు చేశాడు, రోబో తయారు చేశాడు, అచ్చం మనిషిలాగా తయారు చేశాడు. దాంట్లో బ్యాటరీ పెట్టడం మర్చిపోయాడు. ఇప్పుడు పని చేస్తుందా? 1,20,000 పెట్టి ఫోన్ కొన్నాడు, ఛార్జింగ్ లేదు, పని చేస్తుందా? అందమైందే, మంచి, చాలా స్లిమ్ గా అద్భుతంగా ఉంది, మంచి కంపెనీ వాడు తయారు చేసిందే, కాదని చెప్పడం లేదు. కానీ దాంట్లో ఏముండాలా? ఛార్జింగ్ ఉండాలి, అది పనిచేయాలంటే. విద్యాహీన నశోభంతే.
విద్య లేనటువంటి వాడు కూడా అంతే. కాబట్టి ఏముండాలి, ప్రాణధాతువేది అనేది మనం గుర్తు పెట్టుకోవాలి. దేనికైనా సరే, దేనికైనా ప్రాణధాతువు ఒకటి ఉంటుంది, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీని అర్థం ఏంటి? మనం రూపాన్ని అనుసరించి, వయసును అనుసరించి, కులాన్ని అనుసరించి కాకుండా విద్యను అనుసరించి వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని అంచనా వేయాలి. విద్యాహీనుడైనటువంటి వాడు ఉపయోగపడడు. ఎలా అంటే నిర్గంధాహ కింసుకాయధ. కింసుకములు అంటే మోదుగు పువ్వులు. మోదుగు పువ్వులు చాలా అందంగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి, ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ వాటిని ఎప్పుడు పూజకు వాడం, ఏ పూజకు వాడం. దాన్ని తీసి జడలో పెట్టుకోరు ఆడవాళ్ళు, దూరంగా నుంచి ఫోటో తీసుకుంటారు అంతే. ఎందుకు అంటే అవి నిర్గంధ, వాసన రావు. వాసన లేకపోతే ఎంత మంచి పువ్వు అయినా ప్రయోజనం లేదు. పువ్వు అంటేనే వాసన, పరిమళం. దాని రంగు, దాని ఆకర్షణ అది తర్వాత విషయం. ముందు దాని నుంచి వాసన రాదు. మల్లెపువ్వు ఎంత ఉంటుంది? చాలా చిన్నదిగా ఉంటుంది. ఎందుకంత మల్లెపువ్వు అంటే దాంట్లో పెద్ద డిజైన్లు కూడా ఏమి ఉండవు, పెద్ద రంగులు కూడా ఏమి ఉండవు, తెల్లగా ఉంటుంది అంతే. జస్ట్ తెల్లగా ఉంటుంది, రకరకాల డిజైన్లు ఏమి ఉండవు. కానీ ఎందుకు ఇష్టపడతారు? దానిలో నుంచి వచ్చేటువంటి ఫ్రాగ్రెన్స్, వాసన, సువాసన, అది మనిషిని ఆకర్షిస్తుంది. కాబట్టి నువ్వు ప్లెయిన్ గా ఉండు, మల్లెపువ్వు లాగా ఉండు. నువ్వు ఆడంబరంగా అదేమిటి పెద్ద పెద్ద నగలు వేసుకొని, పెద్ద పెద్ద కడియాలు వేసుకొని, ఏదో బ్రాండెడ్ బట్టలు వేసుకొని, వద్దని చెప్పలేదు. నీ ఫ్రాగ్రెన్స్ లేకపోతే, నీ ఇన్నర్ ఫ్రాగ్రెన్స్ లేకపోతే అవన్నీ శవాలంకారాలు, అవన్నీ శవాలంకారాలు. మన వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద దండలు తీసుకొని పోయేస్తారు, గజమాల. వేయించుకునేవాడు చూడడు, వేసేవాడు ఎందుకు వేస్తాడు? వాడి కోసం కాదు, వాని చుట్టూ ఉండేవాళ్ళు వీడిని చూడాలని వేస్తాడు. దానికి 4,000 5,000 ఖర్చు పెట్టి ఉంటాడు. వాడు బ్రతికినప్పుడు ఆ 4,000 5,000 ఖర్చు పెట్టి వాడికి ఇష్టమైనటువంటి తిండి పెట్టావా, వాడి ఇష్టమైనటువంటి ప్రదేశాన్ని దొడుక్కోపోయినావా, వాడికి నచ్చినటువంటి బట్ట కొనిచ్చిన, అప్పుడు కదా వాడు సంతృప్తి చెందుతాడు. శవానికి ఎంత అలంకారం చేస్తే ఉంది? ఆ శవాన్ని ఊరేగించడానికి అద్భుతమైనటువంటి పాడె కడతారు, దానికి పువ్వులు, డెకరేషన్, ఇవన్నీ చేస్తారు. ఎన్ని చేసినా ప్రాణము లేనటువంటి జీవిని నువ్వు ఎంత అలంకారం చేసినా అది మరుసటి రోజుకు వాసన వచ్చేదే కానీ ప్రయోజనం చేకూర్చేది కాదు. కాబట్టి రూపము, యవ్వనము, కులము ఇవన్నీ ఎప్పుడు శోభిస్తాయి అంటే విద్య ఉంటే శోభిస్తాయి. కాబట్టి ప్రాణం ఉంటే నువ్వు ఒక పువ్వు ఇచ్చినా కూడా, ఒక రోజా పువ్వు ఇచ్చినా కూడా అవతల వాడు ధన్యవాదాలు చెప్తాడు. ఒక పండు ఇచ్చినా కూడా వాడు సంతృప్తి చెందుతాడు. ఆ ప్రాణం లేనప్పుడు నువ్వు ఏదేదో చేస్తానంటే ఏం ప్రయోజనం అయ్యా? కాబట్టి శవాలంకారం లాగా చేయొద్దు. కాబట్టి విద్యావంతుడైనటువంటి వానికి రూపం అదనపు అలంకారం అవుతుంది, యవ్వనం అదనపు అలంకారం అవుతుంది, వంశం అదనపు అలంకారం అవుతుంది. ఇది లేకపోతే వాటి వల్ల ప్రయోజనం ఉండదు. అందుకని తెలుసుకోవాలి. లౌకికమైనటువంటి విద్యలు లోకం కోసం తెలుసుకోవాలి. లౌకికమైనటువంటి విద్యలు నేర్చుకున్నటువంటి వాడికి అశుభం కలుగుతుందా, కలగదా? వాడికి దుఃఖం ఉందా లేదా? ఈ శుభాశుభాలంటే సుఖ దుఃఖాలు అంతే, ఇంకేం లేదు. శుభం అంటే
సుఖాన్ని చేకూర్చేది, ఆనందాన్ని ఇచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది. అశుభం అంటే దుఃఖాన్ని ఇచ్చేది. కాబట్టి విద్యావంతుడికి, లౌకికమైనటువంటి విద్యలు నేర్చుకున్నటువంటి వాడికి సుఖ దుఃఖాలు ఉంటాయా, ఉండవా? ఉంటాయి. పిహెచ్డి చేసిన వాడికి బాధ ఉండదా? వాడికి కష్టం రాదా? ఉంటది. పిహెచ్డి చేసినాడు కాబట్టి వాడికి ఇంకేం బాధలు ఉండవు అనేది ఏమి లేదు. వాడు ఎంఏ సంస్కృతం చదువుకున్నాడు కాబట్టి వాడికి ఇంకేం బాధలు ఉండవు అనేది ఏం లేదు. లౌకికమైనటువంటి విద్యలు నేర్చుకున్నటువంటి వాడికి కూడా దుఃఖం ఉంటుంది. అప్పుడు ఏం చేయాలా? అందుకే అధ్యాత్మ విద్య విద్యానాం అని చెప్పి అన్నాడు మళ్ళీ భగవంతుడే. జ్ఞాత్వా మోక్షస్య అశుభాత్ అంటే అర్థం ఏంటంటే, ఈ అశుభం నుంచి నువ్వు విడుదల పొందేటువంటి విద్య ఏది? అధ్యాత్మ విద్య. ఈ ఆధ్యాత్మికమైనటువంటి విద్య ఎవడైతే నేర్చుకుంటాడో వాడికి అశుభం ఉండదు. అశుభం ఉండదా అంటే జరగదని కాదు దాని అర్థం. ఆధ్యాత్మిక విద్య నేర్చుకున్నటువంటి వాడి ఇంట్లో వాడి భార్య చనిపోదా, వాడి తల్లి చనిపోదా, వాడి తండ్రి చనిపోదా, వాడి బిడ్డలు చనిపోరా అంటే అందరూ చనిపోతారు, కానీ అది వానికి దుఃఖాన్ని కలిగించదు. అది విషయం. ఇతడు దాన్ని అంగీకరిస్తాడు. కాబట్టి ఏ విద్య నేర్చుకోవాలి? విద్యాహీనుడు అంటే ఏ విద్య లేనటువంటి వాడు, ఆధ్యాత్మిక విద్య లేనటువంటి వాడు. లౌకిక విద్యలు నేర్చుకోవడం దేనికి? జీవితాన్ని కొనసాగించడానికి, జన్మ పరంపరల కోసం, కర్మలు చేయడానికి. ఆధ్యాత్మిక విద్య దేనికి? నిష్కామ కర్మలు చేయడానికి, సంసారానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి, జనన మరణ రూపమైనటువంటి సంసారాన్ని ఆపడం కోసం. కాబట్టి ఏ విద్య లేనటువంటి వాడు శోభించడు అంటే, లౌకిక విద్యలు లేకపోతే లోకంలో శోభించడు. పారమార్థిక విద్య లేకపోతే తనకు తాను శోభించడు. అందువల్ల ఈ రెండు అవసరం. మరి వాట్ అబౌట్ దిస్ రూప యవ్వన సంపన్న విశాల కుల సంభవ అంటే దే ఆర్ నెగ్లిజిబుల్. లౌకికంగాను నెగ్లిజిబుల్, పారమార్థికంగా అసలు వాటికి అస్తిత్వమే లేదు. పారమార్థిక నువ్వు మోక్షాన్ని పొందడానికి నువ్వు ఫలానా కులంలో పుట్టాలని ఏం లేదు. నువ్వు యవ్వనంలోనే ఉంటేనే మోక్షాన్ని పొందుతావని లేదు. నువ్వు రూపవంతుడైతేనే మోక్షాన్ని పొందుతావని లేదు. దట్ ఈజ్ నాట్ కన్సిడరబుల్. వాటి కన్సిడరేషనే లేదు. లౌకికంలో కన్సిడరేషన్ ఉంటుంది. రూపవంతుడు, యవ్వనవంతుడు, ఉత్తమ కులంలో పుట్టాడు, అవన్నీ ఉంటాయి. అవి కూడా ఎప్పుడు వెలుగులోకి వస్తాయంటే విద్యావంతుడైతే వాటి ప్రయోజనం నెరవేరుతుంది. అమ్మాయి పెళ్లి చూపులకు వచ్చింది, అబ్బాయిని చూసింది, చాలా బాగున్నాడు, వెరీ గుడ్. అమ్మాయి ఏమో ఎంటెక్ చదువుకున్నది, ఉద్యోగం చేస్తుంది. నువ్వేం చదువుకున్నావు అని అడిగింది అబ్బాయి. నేనేం చదువుకోలేదు, మా తాతలు తండ్రులు అందరూ జమీందారులు, వాళ్ళు సంపాదించి పెట్టిందే ఇంకో 10 తరాలు తినే అంత ఉంది. నువ్వు కూడా మహారాణి అవుతావు, నన్ను పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి ఒప్పుకుంటుందా? ఒప్పుకో. అదే వాడు అందగాడు, నేను ఏదో ఒక యూనివర్సిటీ నుంచి పట్టా తీసుకొని వచ్చినాను అంటే ఇంకా అమ్మాయి నో నో చెప్పదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి లౌకికమైనటువంటి అంశాలు ఏ ఉన్నా సరే వాటికి విద్యను జత చేయాలి. ఈ విద్య 2 రకాలుగా ఉంటుంది: లౌకిక విద్య, పారమార్థిక విద్య. లౌకిక విద్య దేనికోసం? ప్రపంచంలో బ్రతకడం కోసం. పారమార్థిక విద్య దేనికోసం?
ప్రపంచానికి అతీతంగా బ్రతకడం కోసం అనేది గుర్తుపెట్టుకోవాలి. అది చాణక్యుడు చెప్పినటువంటిది. కాబట్టి మూర్ఖుడు ఎవడయ్యా అంటే విద్యాహీనుడు మూర్ఖుడు. వాడు రూపయౌవన సంపన్నుడై ఉండి విశాల కులంలో జన్మించినప్పటికీ వాడు విద్యావంతుడు కాకపోతే వాడు మూర్ఖుడు అవుతాడు. కాబట్టి విద్య అంటే దేనిని చెప్తున్నాం మనం? విచక్షణకే విద్య అని పేరు. ఏది చెయ్యాలి ఏది చేయకూడదని నేర్పించకపోతే అది విద్య కాదు. సో ఎథికల్ ఎడ్యుకేషన్ ఈజ్ ద ఎడ్యుకేషన్. ఎథికల్ ఎడ్యుకేషన్ ఈజ్ ద ఎడ్యుకేషన్. అది లేకపోతే ఆ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ అన్ ఎడ్యుకేషన్, దట్ ఈజ్ అన్ ఇన్ఫర్మేషన్. So all schools are feeding the information to the children. They are not giving the education. Education means it is ethical, not information. ఏది చేయాలి ఏది చేయకూడదనేటువంటి విచక్షణను నేర్పించేటువంటిదే విద్య. గదిలో 4 గోడలు ఉన్నాయి. ఆ 4 గోడలకు పొడవు, వెడల్పు, ఎత్తు ఉంటుంది. ఈ గది 4 గోడల వైశాల్యం కనుక్కోవడం ఇలా అని చెబితే అది ఇన్ఫర్మేషన్. గది 4 గోడల వైశాల్యాన్ని కనుక్కోవడం నేర్పిస్తే అది ఇన్ఫర్మేషన్. గది 4 గోడల మధ్య ఎలా బ్రతకాలో నేర్పిస్తే అది విద్య, అది ఎడ్యుకేషన్. సో దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్. We have to educate the people, not to fill their minds with information. We have to fill their minds with ethics. అది విద్య. ఎప్పుడైతే మనం ethics తో నింపుతామో, discrimination తో నింపుతామో, విచక్షణతో నింపుతామో, అప్పుడు మూర్ఖులు ఉండరు. ప్రత్యేకించి లిటరేట్ ఫూల్స్. లిటరేట్ ఫూల్స్ అంటే వాడికి చదవడం రాయడం వచ్చి ఉంటుంది. ఎడ్యుకేటెడ్ ఫూల్స్ అని అనడం లేదు నేను. ఇఫ్ హీఈస్ ఎడ్యుకేటెడ్ మీన్స్ హీ మైట్ నాట్ బి ఎ ఫూల్. ఎడ్యుకేటెడ్ అంటే హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ ఫూల్. ద ఫూల్స్ మే బీ ఇన్ లిటరేట్స్, నాట్ ఇన్ ఎడ్యుకేట్స్. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. చదవడం రాయడం వచ్చినటువంటి మూర్ఖుడు లాగా ఉండకూడదు. వాడు చదువుకున్నవాడు అని అంటే అర్థం ఏంటంటే విచక్షణ కలిగినటువంటి వాడు. ఈ విచక్షణను నేర్పించేటువంటిదే విద్య. అది లౌకికమైనటువంటి విద్య. పారమార్థికమైనటువంటి విద్యలో విచక్షణ ఏమిటి? ఈ ప్రపంచం యొక్క అస్థిరత్వాన్ని గురించి చెప్పేటువంటిది, జీవితం యొక్క అస్థిరత్వాన్ని గురించి చెప్పేటువంటిది పారమార్థికమైనటువంటి విద్య. వన్స్ జీవితం అస్థిరమైనటువంటిది అని తెలిసిన వెంటనే వాడికి వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది తెలిసిపోతుంది, విచక్షణ వచ్చేస్తాం. అప్పుడు లౌకికమైనటువంటి జీవితం కూడా శోభిల్లుతుంది, అందంగా ఉంటుంది, వాడికి ఉపయోగపడుతుంది, ప్రపంచానికి ఉపయోగపడుతుంది. అందరికీ తెలిసిందనుకో జీవితం శాశ్వతం కాదు అని తెలిసింది. శాశ్వతం కానటువంటి జీవితం కోసం ఎందుకు ఇంత ఆరాటపడి ఇంత సంపదను ప్రోగు చేయడం ఎందుకు అని అనుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? అప్పటి వరకు ప్రోగు చేసినటువంటి సంపదను పేదలకు పంచిపెడతాడు. అప్పుడు ఏమవుతుంది? సమానత్వం వస్తుంది. నువ్వు అంటూ ఉన్నటువంటి సోషలిజము, కమ్యూనిజం అవన్నీ అందులో ఉన్నాయి, అంతర్భాగం అయిపోతాయి. అవన్నీ వస్తాయి. నువ్వు వ్యక్తిగతంగా మార్పు తీసుకురాకుండా వ్యవస్థను మార్పు చేయలేవు. ఎందుకంటే సొసైటీ ఈజ్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్. So if you want to refine the society, you have to refine the people. That is very clear. Without refinement of the people, how can you refine the group of people, that is society? కాబట్టి వ్యవస్థను ఎవరైనా సరే నిర్మాణం చేయాలనుకున్నటువంటి వాడు వ్యక్తి నిర్మాణం మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది.
ఇది ఇవాళ మనం తెలుసుకున్నటువంటి విషయం. ఇందులో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మూర్ఖుడి గురించి చాలా సమగ్రంగా అన్ని వైపులా అన్ని దిక్కులా స్పృశించి చాలా చక్కగా వివరణ జరిగింది. ధన్యవాదాలు. ఒక చిన్న క్వశ్చన్ ఏమంటే, మోక్షం అనేది మనిషికేనా? విచక్షణ అనేది మనిషికేనే? ఎస్, వేరే జీవికి అది లేదు. మోక్షం మనిషికే. ఎందుకు అంటే ప్రారబ్ధాన్ని అనుభవించేటువంటివి జీవులన్నీ. అవి ప్రారబ్ధాన్ని అనుభవించడానికే పుట్టాయి. మనిషి మాత్రం ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఇక ఈ కర్మల్ని లేకుండా చేసుకోవడానికి, మోక్షాన్ని పొందడానికి పుట్టాడు. ద ఓన్లీ ఎలిజిబుల్ క్రీచర్ ఈజ్ హ్యూమన్ బీయింగ్ ఫర్ సాల్వేషన్. కాబట్టి విచక్షణ అనేది మనిషికి తప్ప జంతువులకే ఉండదు. మనం ఒక కోతిని పెంచుకున్నాం అనుకో, కోతిని పెంచుకున్నాం, దాని ముందర ముత్యాల దండ వేసినాం. అది చాలా కాస్ట్లీ ముత్యాల దండ. అదేం చేస్తుంది? కొరికి చూస్తుంది. అదే మెళ్ళ వేసుకోద్దని చీల్చేస్తుంది, దాన్ని తెంపేస్తుంది, వాటిని చల్లా చెదురు చేస్తుంది, కొరికి చూస్తుంది, రుచిగా లేదని పడేస్తుంది. దానికి వజ్రం ఇచ్చినా అంతే. వజ్రం ఇచ్చినా అదేం చేస్తుంది? కొరికి చూస్తుంది, పడేస్తుంది. దాని విచక్షణ ఏమిటి? తినడం, కడుపు నింపుకోవడం. అంతకు మించినటువంటి విచక్షణ ఏమైనా ఉందా? దానికి విలువ కట్టడం ఇట్లాంటిది ఏమీ లేదు. నీకు విలువైనటిదే వంటిదేదో ఉంటది. ఒక అతను కొన్ని వేల రూపాయల విలువైనటువంటి మద్యాన్ని ఒక సీసా తెచ్చి టేబుల్ మీద పెట్టుకుంటాడు. ఒక కోతిని పెంచుతూ ఉంటాడు. ఆ కోతికి దప్పిక అవుతుంది. ఆ సీసాలో ఉన్నవి నీళ్లు అనుకుంటుంది. నీళ్ళు అనుకొని అది ఉంచే ప్రయత్నం చేస్తుంది. అది రాదు. అందుకని టేబుల్ మీద నుంచి కిందికి దోచేస్తుంది, పగిలిపోతుంది. వీడేమనుకుంటాడే, అది ఎంత కాస్ట్లీ అనుకున్నావు, దాన్ని పగలగొట్టేవాడంటే, పశుపక్షాదులకు వాల్యూ కట్టడం తెలియదు. అంతే కదా, అయిపోయి. కాబట్టి వాటి పరిధి వాటికి ఉన్నది, వాటి పరిమితి వాటికి ఉన్నది. అందువల్ల మోక్షం అనేది వాటి పరిధిలో లేనటువంటి విషయం. ఆలోచన చేసేటువంటి విచక్షణ ఉన్నటువంటి మానవునికే తప్ప మిగిలిన వాటికి లేదు. సో మూర్ఖుడు 2 కాళ్ళ జీవి, 2 కాళ్ళ పశువే కాబట్టి అతనికి కూడా లేదని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. అంతే. నువ్వు మూర్ఖుడైనంత ఎవడైనా మూర్ఖుడైనంత కాలం వాడికి మోక్షానికి సంబంధించినటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది? రాదు కదా. విచక్షణ ఉంటేనే కదా మోక్షం. విచక్షణే ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? గోవింద్ గారు? ఏం లేదు సార్. సరే, పూర్తి చేద్దాం, కన్క్లూడ్ చేద్దాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్తే. రేపు యథావిధిగా వివేక్ చూడమని తరగతి ఉంటుంది.